ఓపెన్ సర్జరీలో ఏంటంటేనండి మనం టార్గెట్ ఏరియా అంటే సర్జరీలో ఏం చేస్తాం మనం వెన్నెముక సమస్యల్లో ఏంటంటే ఎక్కడైనా నరం నలుగుతూ ఉంటేనో లేదంటే ఎముక కదిలిపోయి ఉంటేనో నరం నలుగుతూ ఉంటే నరం పైన ఒత్తిడి తీయడానికి ఒకవేళ ఎముక కదిలిపోయి ఉంటే ఆ ఎముకని మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేదానికి మనం సర్జరీ చేస్తాం. సో మనం టార్గెట్ ఏరియా రీచ్ అవ్వడానికి మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళేదానికి ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాం అంటే ఫస్ట్ పొడవాటి కోత కోసి కండనంతా మొత్తం పక్కకు జరిపేసి మన దారిలో ఉన్న ఎముకనంతా కూడా తీసేసి మొత్తం అంతా అప్పుడు సర్జరీ చేస్తాం. దాంతో ఏమవుతుందంటే ఆ కండరం ఏదైతే మనం ఒకసారి ఉండాల్సిన చోటు నుంచి పక్కకు లాగుతామో అది రేపొద్దున మనం కుట్లేసి మాన్నా కూడా అందులో ఫ్యాట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే అది కండ ఉన్న బలం కన్నా 70% 50% బలం తగ్గిపోతుంది. అలాగే న్యాచురల్గా అక్కడ ఎముకల సపోర్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం తొలగించేస్తాం. కాబట్టి ఒకసారి ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత వారికి నడుములో ఇంతకుముందు పూర్వం ఉన్నంత బలం ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఓపెన్ సర్జరీలో మనం ఎక్కువగా స్క్రూస్ వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన వీక్నెస్ని మనము అధిగమించేదానికి స్క్రూస్ వేయాల్సిన అవసరం రావచ్చు. ఎండోస్కోపిక్ సర్జరీలో చిన్న రంధ్రం అంటే 1 సెంటీమీటర్ రంధ్రంలో మనం లోపలికి వెళ్ళి న్యాచురల్గా అక్కడ ఉన్న స్ట్రక్చర్స్లోంచి అంటే ఎముక మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోంచి మనం వెళ్ళిపోయి సర్జరీ చేస్తాం. దానికి కావాల్సిన పరికరాలు దానికి కావాల్సిన టెక్నాలజీ అంతా మన దగ్గర జర్మనీ నుంచి యూఎస్ నుంచి వచ్చిన టెక్నాలజీ కొరియా నుంచి వచ్చిన టెక్నాలజీ అంతా అందుబాటులో ఉంది. సో సేఫ్గా సర్జరీ చేయొచ్చు. దీనివల్ల ఒకటేంటంటే చిన్న కోత అంటే చూడటానికి అందంగా ఉండడం కోసం కాదండి. కండరాలని మనం పక్కకి జరపకుండా కండరాల్లో ఉన్న గ్యాప్లోంచి వెళ్ళిపోతున్నాం. రెండు ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్లోంచి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం న్యాచురల్గా ఉన్న వెన్నెముక బలాన్ని మనం తగ్గించకుండా మనం దానిపైన ఉన్న ఒత్తిడిని తీయడం కానీ స్క్రూస్ వేయడం కానీ చేస్తాం. సో ఒకసారి మనం ఆలోచించాలంటే ఒక బిల్డింగ్ ఉందనుకుంటా. ఆ బిల్డింగ్లో ఏదో ఒక రూమ్లో ఏదో ఒక సోఫా ఉంది. ఆ సోఫా బయటికి తీయాలి అంటే ఓపెన్ సర్జరీ ఏంటంటే మొత్తం బిల్డింగ్ అంతా పగలగొట్టి సోఫా బయటికి తీసి మళ్ళీ బిల్డింగ్ని కట్టడం. ఎండోస్కోపిక్ సర్జరీ ఏంటంటే ఆ చిన్న రంధ్రం వెంట్లో నుంచి వెళ్ళి ఆ వెంట్లో నుంచి మనం తీయాల్సిన ముక్కను తీసేయటం. సో న్యాచురల్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ సర్జరీ తర్వాత ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. పొద్దున ఆపరేషన్ చేస్తే సాయంత్రం నడిపించేస్తాము, మరుసటి రోజు ఇంటికి పంపించేస్తాము. రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బ్లడ్ లాస్ ఉండదు. హార్డ్లీ ఒక 10 ml పోతే పోయింది. బ్లడ్ లాస్ ఉండదు. కాబట్టి సేఫ్గా వారిని మనము బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు. మూడవది సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే మనం ఒక 4K కెమెరా పెట్టి ఒక 56 ఇంచ్ స్క్రీన్లో మ్యాగ్నిఫై చేసి అంటే ఒక వెంట్రుక వాసి కూడా మనకు చాలా పెద్దగా కనపడే విధంగా దాన్ని మ్యాగ్నిఫై చేసి ఆపరేట్ చేస్తాం. కాబట్టి చాలా ప్రిసైజ్గా అంటే చాలా చిన్న ఇది కూడా మనం జాగ్రత్త తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. మూడవది పేషెంట్ కంప్లీట్ రికవరీ అయ్యే అవకాశం ఇందులో క్వైట్ న్యాచురల్గా. ఎందుకంటే మనము స్ట్రక్చర్స్ని డిస్టర్బ్ చేయడం లేదు కాబట్టి కంప్లీట్ రికవరీ అయ్యే అవకాశం కూడా ఎండోస్కోపీలో చాలా ఎక్కువగా ఉంటుంది. మూడవది ఏ కారణం చేతైనా కూడా పేషెంట్కి మనం రివిజన్ సర్జరీ అవసరం అంటే ఏదో కారణం చేత తర్వాత ఎప్పుడో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో సర్జరీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఏదైనా వచ్చినా కూడా ఎండోస్కోపీలో సేఫ్గా చేయొచ్చు. ఓపెన్ సర్జరీ ఒకసారి అయింది అంటే అన్ని నరాలన్నీ పక్కన అతుక్కుపోతాయి. సో రివిజన్ సర్జరీ చాలా రిస్కీ అవుతుంది. ఇట్లా రివిజన్ చేసే కొంతమందికి ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయిపోయి ఉంటుంది. వారికి ఏదో కారణం చేత మళ్ళీ ఇబ్బంది రావటము లేకపోతే సర్జరీ సరిగా ఒప్పుకోవడం వల్ల మళ్ళీ రావడం కూడా జరుగుతుంది. అలా ఓపెన్ సర్జరీ ఒకసారి అయిన వాళ్ళకు కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మనం సేఫ్గా చేయొచ్చు అనమాట. సో అలా ఏ విధంగా చూసినా కూడా మనకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో అన్నీ మనకు అడ్వాంటేజెసే కనపడుతున్నాయి. మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.